ఫేసుల్లో కూడా చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. రైట్. LAQ నెంబర్ 4C డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ట్రైబల్ వెల్ఫేర్. మీకు షార్ట్ టర్మ్స్ దీంట్లో మీకు ఆల్రెడీ డిస్కషన్కి వస్తుంది కదా, మాట్లాడండి. నో నథింగ్. అధ్యక్ష, గౌరవ సభ్యులు రంపచోడవరం MLA గారు అడిగినటువంటి మొదటి ప్రశ్న అధ్యక్ష, రంపచోడవరం నియోజకవర్గంలోని చదువుతున్న జడ్పీ పాఠశాలలో చదువుతున్న గిరిజన విద్యార్థులకు ఆశ్రమ పాఠశాలలో నివాస భోజన వసతి కల్పిస్తున్నారా అని చెప్పేసి అడగడం జరిగింది అధ్యక్ష. మొదటి ప్రశ్నగా దానికి సమాధానం లేదండి. రెండవ ప్రశ్నగా లేనట్లయితే అందుకు గల కారణాలు ఏంటని అడిగారు అధ్యక్ష. దానికి సమాధానం మెరుగైన విధానంలో విద్యార్థుల వ్యక్తిగత బాగోగులతో పాటుగా సమగ్ర అభివృద్ధి, విద్యాపరమైన పురోగతి పర్యవేక్షణపై దృష్టి సారించడానికి వీలుగా అన్ని హాస్టళ్లను ఆశ్రమ పాఠశాలగా మార్చడం ద్వారాగా ప్రత్యేక హాస్టల్ అనే భావనను నిరుత్సాహపరచడం అవుతున్నది. పర్యవేక్షణ అధ్యయనాలు, ప్రత్యామ్నాయ కోచింగ్కు వీలు కల్పించడానికి బోధనా గడియల ముందు ఆ తర్వాత కూడా ఉపాధ్యాయులను లభ్యంగా ఉంచడం అవుతుంది. విద్యార్థులు నివసించే స్థలం నుండి దూరంగా ఉండే జడ్పీ ఉన్నత పాఠశాలలతో పాటుగా ఇతర మేనేజ్మెంట్కు బోర్డర్లు ప్రయాణించాల్సిన అవసరం లేనందున ఏకీకృత పాఠశాల హాస్టల్ సముదాయం కూడా విద్యార్థులకు భద్రత కల్పిస్తుంది. గిరిజన విద్యార్థుల భద్రత, రక్షణ, సరైన పర్యవేక్షణ ప్రత్యేక దృష్టిని సారించడానికి వీలుగా దశల వారీగా 2015-16 నుండి తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ITDలోని అన్ని హాస్టళ్లను ఆశ్రమ పాఠశాలగా మార్చడమైంది. హాస్టళ్లను ఆశ్రమ పాఠశాలగా మార్చిన తరువాత ఇతర యాజమాన్య పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల కోసం హాస్టల్ విభాగాలలో అడ్మిషన్లు నిలిపివేయడమైనది. నాగులాపల్లి ధనలక్ష్మి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ముందుగా ఒక మామూలు ఉపాధ్యాయురాలిని శాసనసభలోకి రావడానికి అవకాశం కల్పించినటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే ఇక్కడ మాట్లాడటానికి అవకాశం కల్పించిన స్పీకర్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అలాగే నా వెనుకుండి నడిపించినటువంటి మా వైఎస్ఆర్ పార్టీ నాయకులకు, అలాగే జిల్లాలో అత్యధిక మెజారిటీలో 2వ స్థానాన్ని ఇచ్చి 40,000 ఓట్ల మెజారిటీతో నన్ను అసెంబ్లీకి పంపించినటువంటి మా నియోజకవర్గ ప్రజలకు, నా కుటుంబ సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, రంపచోడవరం నియోజకవర్గం ఒక గిరిజన నియోజకవర్గం, ఒక ట్రైబల్ కాన్స్టిట్యున్సీ. అక్కడ చదువుకుంటే మా జీవితాలు బాగుపడతాయి, చదువుకోవాలని అనుకునేటప్పుడు ఆ చదువే మాకు ఒక సమస్యగా మారినప్పుడు, గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఆ చదువే మాకు సమస్యగా మారినప్పుడు ఎవరికి చెప్పుకోలే తెలియక ఈరోజు ఈ సమస్యని ఇవి మన ద్వారా తీరుతుందనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టడం జరిగింది అధ్యక్ష. అదేంటంటే గతంలో గిరిజన విద్యార్థులు ZPH స్కూల్లో చదివేవారు అధ్యక్ష. వారందరికీ కూడా వసతి గృహాలు ఉండేవి. వసతి గృహాలలో ఉండి వాళ్ళు ZPHSకి వెళ్ళి చదువుకుంటూ ఉండేవారు అధ్యక్ష. అయితే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఇప్పుడున్న పరిస్థితులు గిరిజన విద్యార్థులు స్కూల్ మానేసి డ్రాప్అవుట్స్గా బయట మిగిలిపోయినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఎలా అంటే ఈ ZP స్కూల్స్లో ఉండే పిల్లలు వసతి గృహాల్లో ఏవైతే ఉండేవారో ఈ వసతి గృహాలని ఆశ్రమ స్కూల్స్గా కన్వర్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వం కన్వర్ట్ చేసి ఆశ్రమ స్కూల్స్గా పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత ఇప్పుడు వాటిని అప్గ్రేడ్ చేయడం జరిగింది. దాంతో పిల్లలందరూ ఆశ్రమ స్కూల్లోనే ఉండాలి, ZPస్లో ఉన్న వాళ్ళకి ఆశ్రమ స్కూల్స్లో ఉండదని చెప్పేసి చెప్పడం జరిగింది అధ్యక్ష. దీనివల్ల ZPలో చదువుతున్న పిల్లలకి అకామిడేషన్ లేక వాళ్ళు ప్రస్తుతం డ్రాప్అవుట్స్గా మిగిలిపోయారు. పోనీ వీళ్ళు తీసుకువెళ్ళి ఆశ్రమ స్కూల్స్లో అడ్మిట్ చేద్దామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మా నియోజకవర్గంలో రాయపల్లి స్కూల్ అని చెప్పి అడ్డదిగల మండలంలో రాయపల్లి ZPH స్కూల్ ఉంది అధ్యక్ష. అక్కడ 60 మంది విద్యార్థులు ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వసతి గృహాన్ని ఆశ్రమ స్కూల్గా మార్చారు. ఆశ్రమ స్కూల్గా మార్చిన తర్వాత దాన్ని అప్గ్రేడ్ చేశారు. ఆ వసతి సౌకర్యాలు ఎలా ఉన్నాయంటే అక్కడ ఉన్నటువంటి పిల్లలకి అక్కడ వసతి సరిపోదు, ఉండడానికి సరిపోయినటువంటి క్లాస్ రూములు కానివ్వండి, వాళ్ళు ఉండే రూములు కానివ్వండి సరిపోవండి. అటువంటప్పుడు ఎక్కడున్న పిల్లల్ని కూడా తీసుకెళ్ళి అక్కడ పెడితే వీళ్ళకి అకామిడేషన్ సరిపోదు అధ్యక్ష. కాబట్టి దానివల్ల ఈ పిల్లలు అక్కడికి వెళ్ళలేక
జడ్పీహెచ్లో చదివే పిల్లలకి ప్రత్యేకంగా హాస్టల్స్ లేక ఈరోజు 60 మంది పిల్లలు కూడా ఇప్పుడు రోడ్డు మీద ఉన్నారు అధ్యక్ష. ఇలాగే కాదు అధ్యక్ష, ఇలాగే మా నియోజకవర్గంలో 13 వసతి గృహాలని ఇలా ఆశ్రమ స్కూల్గా కన్వర్ట్ చేసి అక్కడ కనీస వసతులు కల్పించకపోవడం వల్ల ఇక్కడున్న పిల్లలు అక్కడ జాయిన్ అవ్వలేకపోవడం, ఇక్కడున్న పిల్లలకి వసతి లేకపోవడం వల్ల వాళ్ళందరూ కూడా ఈరోజు డ్రాప్అవుట్ స్టూడెంట్స్గా మిగిలిపోయారు అధ్యక్ష. ఇలా రాయపల్లి స్కూల్ కానివ్వండి, గద్దాడ స్కూల్ కానివ్వండి, మారేడుమిల్లి, డొంకరాయి, ఈ స్కూల్ అన్నింటిలో కూడా ఆశ్రమ స్కూల్స్ కింద అయితే కన్వర్ట్ చేశారు. కానీ అక్కడ వసతి సౌకర్యాలు పిల్లలకి అందుబాటు అన్ని లేవండి. ఇప్పుడు ఈ పిల్లలందరినీ తీసుకెళ్ళి అక్కడ పెడితే స్ట్రెంత్ పెరగడం వల్ల ఎక్స్ట్రా క్లాస్ రూములు కావాలి, ఎక్స్ట్రా డార్మెంట్స్ కావాలి, అవన్నీ కూడా లేవు. అటువంటి పరిస్థితుల్లో ఈ పిల్లలు వెళ్ళి అక్కడ జాయిన్ అవ్వలేక ప్రస్తుతం అందరూ కూడా ఇంతమంది 13 స్కూళ్ళలో పిల్లలు కూడా ప్రస్తుతం అందరూ కూడా బయటే ఉన్నారు అధ్యక్ష. కాబట్టి మీరు ఈ విషయం పట్ల సానుకూలంగా స్పందించి ఈ పిల్లలందరికీ కూడా వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసి మళ్ళీ స్కూల్కి వెళ్ళేలాగా చర్యలు తీసుకోవాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. అధ్యక్ష, రంపచోడవరం నియోజకవర్గ పరిధిలో 93 ఆశ్రమ పాఠశాలలో దాదాపు 20,560 విద్యార్థులు, అదేవిధంగా 9 గురుకుల పాఠశాలలో 4,500 మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు అధ్యక్ష. 2015-16లో జీవో నెంబర్ 46 డేట్ 16/4/2016 ప్రకారము నాణ్యమైనటువంటి విద్యను గిరిజన విద్యార్థులకు అందించే కార్యక్రమంలో భాగంగా 20 హాస్టళ్లు అంటే 12 బాయ్స్, అదేవిధంగా 8 గర్ల్స్కి సంబంధించినటువంటి 2,249 విద్యార్థులు ఉన్నటువంటి వాళ్ళని 13 ఆశ్రమ పాఠశాలగా మార్చడం జరిగింది అధ్యక్ష. ఇంకా 5,000 మంది విద్యార్థులను చేర్చుకోవడానికి వీలుగా అవకాశం ఉంది అధ్యక్ష. కావున 15 జడ్పీ స్కూల్స్లో ఎవరైతే జడ్పీ స్కూల్స్లో చదువుతున్నటువంటి ఎస్టీ విద్యార్థులు ఉన్నారో 755 మంది విద్యార్థులు ఉండడం జరిగింది అధ్యక్ష. వాళ్ళందరూ కూడా ప్రస్తుతం ఉన్న 92 ఆశ్రమ పాఠశాలలో, అదేవిధంగా 9 గురుకుల పాఠశాలలో చేర్పించుకోవడానికి వీలుంది అధ్యక్ష. దాని ద్వారా నాణ్యమైనటువంటి విద్యని జడ్పీ స్కూల్లో చదివే ఎస్టీ విద్యార్థులు పొందగలిగేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష. ఖచ్చితంగా గౌరవ సభ్యురాలు చెప్పినటువంటి సమస్యపై ప్రత్యేక దృష్టి సారిస్తాం అధ్యక్ష. యాక్చువల్గా ఈరోజు ఆశ్రమ పాఠశాలగా మార్చడానికి గల కారణం ఏంటి అంటే, ఎవరైతే విద్యార్థులు ఉన్నారో స్కూల్ ఒక చోట, హాస్టల్ ఒక చోట ఉండడం వల్ల వాళ్ళు అక్కడి నుంచి హాస్టల్కి రావడం, వాళ్ళకి భద్రత కల్పించడం, అదేవిధంగా స్కూల్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఈవినింగ్ జరిగేటువంటి ఏ స్టడీ అవర్స్ ఉన్నాయో అప్పుడు బోధనా సిబ్బందిని కల్పించడం కష్టమవుతుంది అన్నటువంటి పరిస్థితుల్లో 13 హాస్టల్స్ని ఆశ్రమ పాఠశాలగా మార్చడం జరిగింది అధ్యక్ష. ఖచ్చితంగా ఏదైతే ఇది ఒక పాలసీ మ్యాటర్, దీన్ని మార్చాలి అంటే ఇది ఆన్లైన్ సిస్టమ్ అధ్యక్ష. ఏదైతే హాస్టల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి ఆన్లైన్ జరుగుతుంది, వాళ్ళకి ఆ ఫెసిలిటీస్ అందాలి అని అంటే, ఎవరైతే జిల్లా పరిషత్ స్కూల్లో చదువుతున్నారో వాళ్ళకి అక్కడ ఆన్లైన్ అవుతుంది అధ్యక్ష. అక్కడ ఆన్లైన్ అయ్యి మళ్ళీ వాళ్ళు ఇక్కడ ఆన్లైన్ అవ్వాలి అని అంటే అది కొంచెం టెక్నికల్ ప్రాబ్లం ఉంది అధ్యక్ష. ఖచ్చితంగా దీని గురించి ఆలోచిస్తాము. అదేవిధంగా గిరిజనులకి మేలు చేయడానికి ఈ ప్రభుత్వం 1% కూడా వెనకడుగు వేయదు అధ్యక్ష. ఎందుకనంటే మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గిరిజనులకి ఏ సహాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు అధ్యక్ష. తొలి బడ్జెట్లోనే ఈ విషయం చాలా స్పష్టంగా చూపించారు అధ్యక్ష. గతంలో ఎన్నడూ లేని విధంగా ట్రైబల్ సప్లాన్కి 4,988 కోట్ల బడ్జెట్ని కేటాయించడం జరిగింది అధ్యక్ష. అంటే గత ఏడాది కంటే 19% అదనంగా బడ్జెట్లో ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మరీ ముఖ్యంగా గిరిజన పిల్లలు పూర్తిగా చదువుకోవాలి, వాళ్ళు ఎంత ఉన్నతమైన విద్యను చదివినా అది ప్రభుత్వమే అందించాలన్న సంకల్పంతో మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అధ్యక్ష. అందులో భాగంగా 2019-20 బడ్జెట్లో కేటాయించిన మొత్తంలో గిరిజన విద్యా కార్యక్రమాలకు అన్నింటికీ కలిపి దాదాపు 1,245.02 కోట్లను కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఇది మొత్తం బడ్జెట్లో 57.80% అధ్యక్ష. ఖచ్చితంగా ట్రైబల్ ఎడ్యుకేషన్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, అమ్మఒడి కార్యక్రమం అవ్వచ్చు, అదేవిధంగా జగనన్న విద్యాదీవెన అనే పథకం ద్వారా గిరిజన ఆశ్రమ పాఠశాలలో మెరుగైన సౌకర్యాలు కల్పించి మా ప్రభుత్వం గిరిజన విద్యాభివృద్ధికి కృషి చేస్తుందన్న విషయాన్ని కూడా
మీకు తెలియజేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా గౌరవ సభ్యులకి ఏదైతే